హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇది మనం మ్యాథ్స్లో ఒక చిన్న ట్రిక్ అయితే చూద్దాము. సో ఇప్పుడు దాకా గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరికైతే ఇది తెలిసిందే. సో ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కానీ, గ్రూప్ డీకి ఫస్ట్ అటెంప్ట్ చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఏంటంటే సో కొద్దిగా మ్యాథ్స్ ట్రిక్స్ కోసం అయితే చూస్తుంటారు. సో వాళ్ళ కోసం మనం స్క్వైర్స్లో లాస్ట్ డిజిట్ ఉంది కదా, 1వ స్థానం. సో దీంట్లో మనకి 5 వస్తే ఏ విధంగా చేయాలనేది ఒక చిన్న ట్రిక్ అయితే చూద్దాము. సో ఇది చూసుకున్నట్లయితే ఫస్ట్ 5, ఇది జనరల్ నార్మల్గా అందరికి తెలిసిందే. 5 × 5 25. సో అక్కడ మన 0 ఉంది, 0ని మనం ఇంటూ 1తో చేయాలి, అంటే 0 వచ్చింది. సో 0. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సేమ్ 5 × 25 వస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే ఉండిద్దో దాని తర్వాత ఉండే నెంబర్తో మనం అయితే ఇంటూ చేయాలన్నమాట. ఇక్కడ మనం 1 ఉంది, సో మనం దాన్ని 2తో మల్టిప్లై చేస్తాము. సో 2 1 2. సో దాన్ని మనం అయితే యాడ్ చేసుకోవాలి. సో సేమ్ ఇదే విధంగా దీనికి కూడా 25, 5 × 25. సో మనకి 2 ఉంది, దీన్ని మనం 3తో చేసుకోవాలి. సో ఇదే విధంగా నెక్స్ట్ది. సో మనం 35 స్క్వేర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు 3 ఉంది కాబట్టి దీన్ని 4తో చేద్దాము, 12 వస్తుంది. సో నెక్స్ట్ ఇదే విధంగా 45 స్క్వేర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బేసిక్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అనమాట, స్మాల్ ట్రిక్. సో నార్మల్గా ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కాదనమాట. సో వాళ్ళకి ఇలాంటివి ఏంటంటే సింపుల్గా ఈజీగా చేసేయవచ్చు. సో నేను ఏంటంటే ఇప్పుడే స్టార్టింగ్ బేసిక్ వాళ్ళని కొద్దిగా వాళ్ళ గురించి ఆలోచించి ఈ ట్రిక్ అనేది చెప్తుంది. సో ఇది కూడా సేమ్ అంతే వస్తుంది. ఇక్కడ 5 × 25 వస్తుంది. సారీ, మనం ఇంటూ 6తో చేయాలి. 5 × 6 30. సో ఈ విధంగా మనకి ఈ ప్లేస్లో ఏదైతే ఉంటుందో దాన్ని నార్మల్గా సేమ్ నెంబర్తో మల్టిపుల్ చేసి ఈ నెక్స్ట్ 10th ప్లేస్ ఉంటుంది కదా, మనం 1 10 అంటాము. సో ఈ 10వ ప్లేస్లో 10వ స్థానంలో ఉండే ఈ నెంబర్కి దాని ముందు నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. సో ఆ నెంబర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ 7 × 8 56 వస్తుంది. సో ఇదే విధంగా మనకి 105 స్క్వేర్ ఎంత వస్తుంది అనేది అయితే కామెంట్ చేయండి. సో ఎవరైతే సిన్సియర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సిన్సియర్గా చేసి కామెంట్ చేయండి. ఎవరైతే క్యాషియన్ కానీ క్యాలిక్యులేటర్ కానీ యూజ్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఈ 105 అయితే మీరు చేసి కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ మరో ట్రిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.